ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు జగదీశ్వర్. వెల్కమ్ టు ఈ బయో జగదీశ్వర్ యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు ప్రశ్నలే సమాధానాలలో రెండవ విభాగము గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అవును అనిపించుకోవడం ఎలా? నెట్వర్క్ మార్కెటింగ్లో మనకు మెయిన్ 4 తాళం చెవుల టెక్నిక్ అనేది దీంట్లో వివరించడం జరిగింది. మీరు బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే భావి సభ్యులు మిమ్మల్ని నమ్ముతారా? క్షుప్తంగా సమాధానం చెప్పాలంటే నమ్మరు. మీరు ఒప్పించగలిగేలా చెప్పి కట్టుబడి ఉండేలా ఓ మాట తెలుసుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తారు. మీరే స్వయంగా అమ్మడం మొదలుపెట్టే వరకు వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మీరు వాళ్లకు ఎంత బాగా తెలిసి ఉన్నప్పటికీ భద్రంగాను లేదా సురక్షితంగా ఉండాలని వాళ్ళు ఆశిస్తారు. మీరు ఎదుర్కోబోయే సమస్య ఇదే. మీరు ఏం చెప్పినా భావి సభ్యులు అభ్యంతరాలు లేవదీస్తారు. కారణం అది మీరు చెప్పిన విషయంలోనూ మాన్యతను బట్టి కాదు. అది మీరు చెప్పారంటే అది మీ ఆలోచన అవుతుంది, కానీ వారిది కాదు. అందువల్ల వాళ్ళు అభ్యంతరాలను లేవనెత్తడం సబబనే అనుకుంటారు. ఆ సంగతి అలా ఉంచి వాళ్ళు చెప్పే ప్రతి అంశము నిజమైనదే. ఎందుకంటే అది వాళ్ళు చెబితే అది వారి ఆలోచన అవుతుంది. అప్పుడు ఆ ఆలోచన ఆమోదయోగ్యమవుతుంది. అప్పుడు వాళ్లకు అభ్యంతరాలు లేవనెత్తాలని అనిపించదు. మీరు తెలుసుకోబోయే టెక్నిక్ ఎటువంటిదంటే, దాని ద్వారా భావి సభ్యులు తాము నిజంగా ఏమనుకున్నారో చెబుతూ ఉంటే అప్పుడు మీరు వింటూ ఉంటారు. మీరు కానీ మీ భావి సభ్యులతో మీరు కోరుకునేవన్నీ పొందగలిగే స్థాయికి మీ జీవన శైలిని మలుచుకోగలుగుతారు అని చెప్పారనుకోండి. అప్పుడు నేనలా సంతోషంగా లేని స్థితిలో జీవిస్తున్నానా ఏమిటి అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఆ అభ్యంతరం కూడా నిజం కాదని చెప్పడానికి అవకాశాలున్నాయి. మీరు చెప్పిన దానిని బట్టి అతను అలాంటి అభ్యంతరాన్ని లేవదీస్తాడు. కానీ ఒకవేళ మీ భావి సభ్యుడు కానీ సరిగ్గా అదే విషయము మీకు చెబితే అది నిజమై ఉంటుంది. ఉదాహరణకు, మీ అభ్యర్థి నా జీవన శైలిని మెరుగుపరుచుకోవాలని, జీవితంలో ఇంకా మంచివి పొందాలని అనుకుంటున్నాను అంటే అందులో అభ్యంతరాలు తలెత్తవు. ఎందుకంటే అది అతనే చెప్పాడు. అది అతని ఆలోచన, కానీ మీ ఆలోచన కాదు. మీరు 4 తాళం చెవిల టెక్నిక్ కానీ వాడితే మీ భావి సభ్యుడు తనకు నిజంగా ఏది కావాలనుకుంటున్నాడో అదే చెబుతాడు. మీరది వింటూ ఉంటారు. జనం ఎందుకు అభ్యంతరం లేవదీస్తారు? ఒకసారి నేను ఓ నెట్వర్క్ని అడిగాను. అతను భావి సభ్యునికి ఇచ్చిన తాజా ప్రజెంటేషన్ ఎలా జరిగిందని. అంత బాగా జరగలేదు, ఆమె అందులో ఆసక్తి చూపలేదు అని సమాధానం చెప్పాడు. అంటే అసలేం జరిగిందని అడిగాను. అతను మళ్ళీ అదే చెప్తూ కారణం ఏమిటో తెలియదు, కానీ ఆమె ఎంతమాత్రం అందులో ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నాడు. ఆసక్తి చూపని వారంటూ ఉండరు, కానీ ఆసక్తి లేని ప్రజెంటేషన్లో ఉంటాయి. ఆ నెట్వర్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను అసలు విషయాన్ని ఆసక్తికరంగా చెప్పలేదు. మీరొకటి గమనించాలి. మీరు ఆసక్తికరంగా చెప్పగలిగితే భావి సభ్యుడు ఆసక్తికరంగా వింటాడు. నెట్వర్క్ మార్కెటింగ్లో నిధికి 4 తాళం చెవులు ఉంటాయి. ఒక తాళం చెయ్యి వచ్చేసి మంచుగడ్డను కరిగించండి. అలాగే సెకండ్ వచ్చేసి సరైన బటన్ను కనుగొనండి. అలాగే 3వ తాళం చెవి వచ్చేసి సరైన బటన్ను నొక్కండి. అలాగే 4వ బటన్ వచ్చేసి బిజినెస్కు కట్టుబడేలా చేయండి. ఈ విధంగా 4 తాళం చెవులు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్తబ్దతతో మొదలై అతి తక్కువ సమయంలో అవును అనిపించుకోవడానికి ఈ 4 తాళం చెవుల కలయిక దోహదపడుతుంది. మొదటిది మంచుగడ్డను కరిగించండి. ఈ ప్రారంభ దశ వల్ల కలిగే ప్రయోజనము మీ గురించి మీరు చెప్పడం, మీ భావి సభ్యుడి గురించి తెలుసుకోవడం ద్వారా ఆ వ్యక్తితో స్నేహబంధం ఏర్పరచుకోవడమే. ఈ తాళం చెవిలోని లక్ష్యం పూర్తిగా మీలోని విక్రయ సామర్థ్యాన్ని నిరూపించుకోవడమే.
మిమ్మల్ని ఆ వ్యక్తి కానీ ఇష్టపడితే మీరు ఏం చెప్పినా ఇష్టపడే మంచి అవకాశాలు ఉంటాయి. మీరు నచ్చకపోయినా, మీ మీద నమ్మకం ఏర్పడకపోయినా అవతలి వారు మీ ప్రణాళిక పట్ల చిన్నచూపు చూడవచ్చు. ఈ దశలో మీరెంతకాలం ఉంటారు? మీరు అమ్మగలిగే సామర్థ్యం పెంపొందించుకుంటూ మీ పట్ల ఇతరుల్లో నమ్మకం ఏర్పరచుకోగలిగే వరకు, మీ పట్ల ఇతరుల్లో నమ్మకం ఏర్పరచుకోగలిగితే అప్పుడు మీరు చెప్పేది అవతలి వారు శ్రద్ధగా వింటారు. మీకు కావలసింది అదే. అలా అభ్యర్థులతో మాట్లాడడానికి కొందరితో అయితే కేవలం 3-4 నిమిషాలంత తక్కువ సమయం పడుతుంది. మరికొందితో 30 లేదా 40 నిమిషాలు పట్టవచ్చు. అలాగే రెండవ బటన్ గురించి, సరైన బటన్ను కనుగొనండి. ఈ దశలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనము స్పష్టంగా తెలియజేయాలి. మీ భావి సభ్యులు ఉద్రేకపడి ఇబ్బందికి గురి కావచ్చు, సంభ్రమాశ్చర్యాలకు లోను కావచ్చు, నిరాశకు గురి కావచ్చు, ఆసక్తి చూపవచ్చు లేదా కోపగించుకోవచ్చు. కోపం అంటే అది మీపై కాదు, తమను తామే కోపగించుకోవచ్చు. ఈ ప్రజెంటేషన్ విషయంలో ఎవరికి వారు ఉదాసీనులై ఉండడానికి ఆస్కారం అన్నది లేదు. తమ లక్ష్యాలు లేదా ఆశయాల పట్ల ఉదాసీనులై ఉన్నవారు తమ పని అలవాట్ల విషయంలో కూడా అలాగే ఉదాసీనులై ఉంటారు. మీ నెట్వర్క్లో ఉదాసీనులై ఉండేవారి అవసరం లేదు. దృఢమైన ఉద్వేగభరితమైన కారణాలతో చేరిన వారు మంచి ప్రేరణ పొంది పనిచేయగలుగుతారు. ఈ దశలో మీరు ప్రతి వ్యక్తిలో ఉన్న ప్రాథమిక ప్రేరణా కారకాన్ని మనము ఎలా కనుగొన్నది నేర్చుకోగలుగుతారు. అంటే ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ PMF. అది వారిలో ఉన్న ఆ PMF మీ బిజినెస్లో చేరాలనే కోరికకు కారణమవుతుంది. ప్రతి వ్యక్తి ఈ రెండిటిలో ఏదో ఒక కారణం వల్ల ప్రేరణ పొందుతాడు. లాభం పొందాలని లేదా బాధను పోగొట్టుకోవాలని. మీకు సరైన వ్యక్తి దొరికినప్పుడు ఆ తాళం చెవితో ఆ వ్యక్తిలోని PFMను ఎలా ఆవిష్కరించాలో, వారిలో ఉత్సాహ జ్వాలను ఎలా రగిలించాలో మీకు తెలుస్తుంది. అప్పుడే భావి సభ్యుడు తనకు ఏ విధంగా లాభాలు కావాలనుకుంటున్నాడో, ఏ బాధలకు దూరం కావాలనుకుంటున్నాడో మీకు చెబుతాడు. ఈ 4 తాళం చెవుల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీ భావి సభ్యుడు తన ఆశలు, కలలు, భయాలన్నీ మీతో చెప్పబోతున్నాడు. మరి జనం ఎందుకు కొంటారు? నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థలో చేరడానికి చాలామందిలో ఉండే PFMలు ఏమిటని మా పరిశోధనలు ఇలా తెలిసాయి. అదనపు ఆదాయం కోసం, ఆర్థికపరమైన స్వేచ్ఛ కోసం, సొంత వ్యాపారం అనేది ఏర్పరచుకోవడం కోసం, చాలా ఖాళీ సమయం ఉండడం, వ్యక్తిపరమైన అభివృద్ధిని కోరుకోవడం, ఇతరులకు సహాయపడడం, కొత్త వ్యక్తులను కలుసుకోవడం, ఉద్యోగ విరమణ, ఓ వారసత్వాన్ని ఏర్పరిచి వెళ్ళాలనే ఉద్దేశము. ఈ జాబితాను మీరు అధ్యయనం చేస్తే ఇందులోని ఏదో ఒక కారణము మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఏర్పరచడానికి మీ ప్రాథమిక కారణమై ఉంటుంది. ఇంకా కొన్ని అప్రధాన కారణాలు ఉండవచ్చు, కానీ ఒక ముఖ్య కారణం అనేది తక్కిన వాటికంటే ముందు ప్రాధాన్యం వహిస్తుంది కదా. ఇదే మీ ప్రాథమిక ప్రేరణా కారకం PFM. ప్రాథమిక ప్రేరణా కారకం అనేది నిజానికి ఎంత ముఖ్యమైన దాన్ని అవగాహన చేసుకోవడం ఎంత క్లిష్టమైందంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో చేరాలనుకునే ప్రతి ఒక్కరి ప్రాథమిక ప్రేరణా కారకం మీకు ఉన్నటువంటిదే అయి ఉండాలి లేదు. ఉదాహరణకు మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టం అయి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ దానిని ఇష్టపడాలని లేదు. కొందరు స్ట్రాబెర్రీ లేదా కేరామిల్ ఇష్టపడవచ్చు, కానీ మీకు చాక్లెట్ ఇష్టమైతే దాని గురించి మాట్లాడడం మీకు సులభం అనిపించడమే కాకుండా దాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాలని మీరు కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ మీలాగా ఎందుకు ఇష్టపడడం లేదో అర్థం చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి చాలామంది చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడతారు, కానీ అదే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఎంపిక అయి ఉండాలని లేదు కదా. కొందరైతే అది అసలు పడకపోవచ్చు, అలెర్జీ వంటి కారణాల వల్ల. దిగువ పేర్కొన్న నిజ జీవిత కథలన్నీ ప్రాథమిక ప్రేరణాకారకం శక్తి ఎటువంటిదో మీకు వివరిస్తాయి. ఎగ్జాంపుల్, రాన్
ఎందువల్ల చేరలేదు నెట్వర్క్ మార్కెటింగ్లో? ఆల్బర్ట్ ఒక పంపిణీదారుడు. తనకు ఆర్థిక స్వేచ్ఛ కావాలని నెట్వర్క్ మార్కెటింగ్లో చేరాడు. అతను తనకు తానే యజమాని అవ్వాలని, తన సొంత ఆదాయాన్ని తానే నిర్మించుకోవాలని ఆశించాడు. తనకు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళే స్వతంత్రం ఉండాలని, తన పిల్లల్ని అత్యుత్తమమైన పాఠశాలలో చదివించాలని, సెలవుల్లో విడిది నిమిత్తం ఇల్లు ఉండాలని, అలా రకరకాలుగా ఆశించాడు. ఆర్థిక స్వేచ్ఛ అన్నది అతని ప్రాథమిక ప్రేరణా కారణం. ఎందుకంటే అదే ఇవన్నీ ఏర్పరచగలుగుతుంది. అతను తన లక్ష్యాల పట్ల ఎంత ఉద్వేగభరితంగా లీనమై ఉండేవాడంటే వాటి గురించి గంటల తరబడి అత్యుత్సాహంగా నిజాయితీగా మాట్లాడుతూ ఉండేవాడు. స్థానికంగా జరిగిన ఓ నిధుల సేకరణ కార్యక్రమంలో ఆల్బర్ట్ తన భావి సభ్యుడు, మంచి స్తోమత ఉన్న రాన్ అనే వ్యక్తిని కలుసుకొని తన బిజినెస్లో చేరమని ఆహ్వానించాడు. ఆల్బర్ట్ తన ప్రణాళిక అంతా రాన్కు చూపించి ఎప్పటిలాగే అత్యుత్సాహంతో ఉద్వేగభరితంగా దాని గురించి వివరించాడు. రాన్ అతని మాటలకు ముగ్ధుడై తను చేరుతానని చెప్పాడు. అయితే నిజానికి ఆల్బర్ట్ రాన్ను మళ్ళీ చూడలేదు. అతను ఆల్బర్ట్ ప్రణాళికను చూసిన తర్వాత ఒక రకమైన గందరగోళంలో పడి వెళ్ళిపోయాడు. రాన్ ఎందువల్ల బిజినెస్లో చేరలేదు? సమస్య ఏమిటంటే రాన్ ప్రాథమిక ప్రేరణాకారకము ఆర్థిక స్వేచ్ఛ కాదు. అతనికి శ్రీమంతుని కావాలని, ఓ విలాస భవనంలో నివసించాలని, ఖరీదైన కారులో ప్రయాణం చేయాలని అలాంటి కాంక్షలు ఏమీ లేవు. అతను తన తల్లి ద్వారా సంక్రమించిన ఓ సాధారణమైన ఇంట్లో సంతోషంగానే ఉన్నాడు. కారులో వెళ్తూ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా రైల్లో పేపర్ చదువుతూ ప్రయాణం చేయడమే అతనికి ఇష్టం. ఆర్థికపరమైన స్వేచ్ఛ అంతవరకు రాన్ ఓకే అనుకున్నా ఆ బిజినెస్లో అతనికి నిబద్ధత ఏర్పరచడానికి చాలినంత అది ప్రేరణ కల్పించలేకపోయింది. మరి రాన్లో నిజంగా ఏ అంశము ప్రేరణ కలిగించింది? కొత్త వ్యక్తులను కలుసుకోవడము, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం, సమాజానికి తన వంతు సహాయం చేయడం, ఇవే అతన్ని నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనేలా చేశాయి. అయితే వాటి గురించి చెప్పే అవకాశం రాన్కు కలగలేదు. కారణం ఆల్బర్ట్ ఈ ఆర్థిక స్వేచ్ఛ గురించి పదే పదే రాన్కు చెబుతూ ఊదర కొట్టేశాడు. అంతా ఉత్సాహంగా అలర్ట్ ఇచ్చిన ప్రజెంటేషన్ను రాన్ను విశేషంగా ఆకర్షించిన మాట వాస్తవమే. కానీ మర్నాడు సూర్యోదయానికల్లా ఆ వేడి కాస్త చల్లబడిపోయింది. మరో 2 రోజులకి ఆల్బర్ట్ అంత అత్యుత్సాహంతో ఇచ్చిన ప్రజెంటేషన్ను రాన్ పూర్తిగా మర్చిపోయాడు. ఇతరులకు సహాయపడాలనే రాన్ ప్రాథమిక ప్రేరణా కారకానికి ఇక్కడ ఆవిష్కరణ జరగలేదు. జెన్ అపసవ్యమైన తీర్పు. జెన్కి 34 ఏండ్లు. ఆమె తన 2 పిల్లలతో ఒంటరిగా ఉంటుంది. ఆమె గత 2 సంవత్సరాలుగా నెట్వర్క్ బిజినెస్లో ఉంది. ఆమె ఓ డిన్నర్ పార్టీలో డేవిడ్ను కలుసుకుంది. డేవిడ్కు ఆమె నెట్వర్క్ కార్యకలాపాల పట్ల ఆసక్తి కలిగినట్టు తనకు ఆ సమాచారం మరింతగా చెప్పమని ఆమెను ప్రోత్సహించాడు. జెన్కు గల సొంత ప్రాథమిక ప్రేరణాకారకం ఏమిటంటే తన 2 పిల్లల్ని బాగా పెంచి చదివించడం. కానీ అలాంటిదే ఇతరులకు ప్రాధాన్యం గల విషయంగా ఉండదని ఆమె గ్రహించకపోలేదు. డేవిడ్ 50లలో ఉన్నాడు. అతను కాంట్రాక్ట్ క్లీనర్గా వృత్తిని స్వయంగా చేసుకుంటూ ఉంటున్నాడు. అతను ప్రాధాన్యం ఇచ్చే అంశాలలో పదవి విరమణ ప్రాధాన్యంగా ఉండవచ్చని జెన్ భావించాడు. అందువల్ల ఆమె అతనితో బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగ విరమణ తర్వాత ఈ బిజినెస్ వల్ల ఎంతో గొప్ప ప్రయోజనం ఉంటుందనే అంశాన్ని ఎక్కువగా నొక్కి చెబుతూ వచ్చింది. కానీ డేవిడ్ ఆమె మాటలన్నీ విన్న తర్వాత తనకు ఉద్యోగ విరమణ అన్న మాటే నచ్చదని, అది ముందుగా వచ్చే మరణం వంటిదని చెప్పినప్పుడు ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. డేవిడ్ ప్రాథమిక ప్రేరణ కారకము ఉద్యోగ విరమణ అయి ఉంటుందని జెన్ తప్పుగా ఊహించింది. దాంతో ఆమెతో బిజినెస్లో చేరడానికి అతనికి ఎలాంటి ప్రేరణ కలగలేదు. ఏది ఊహించకండి, దానివల్ల ఇద్దరిలో ఒకరు మూర్ఖులయ్యే అవకాశం ఉంది. మరో వ్యక్తి ప్రాథమిక ప్రేరణా కారకాన్ని మీరు ఊహించడం మొదలు పెడితే అది పొరపాటుకు దారి తీయవచ్చు. ఒకవేళ మీరు అనుకున్నది కరెక్టే అయినా అది మీ ఆలోచనగానే కనిపిస్తుందే కానీ మీ భావి అభ్యర్థి ఆలోచనగా అనిపించకపోవడం వల్ల దానికి ఆ ప్రభావము, ప్రేరణా శక్తి ఉండవు. ప్రాథమిక ప్రేరణా కారకాన్ని ఆవిష్కరించడం ఎలా? దిగువ పేర్కొన్న
ప్రాథమిక ప్రేరణ కారకాల దృశ్య సాధనం మీకు అవసరమవుతుంది. ఈ జాబితా మీ బిజినెస్ కార్డు వెనుక వైపున దృశ్య సాధనంలోనూ లేదా పాకెట్ సైజ్ కార్డు మీద ఉండొచ్చు. మరోసారి ఆ జాబితాను చిత్తగించండి. అవి ఏమిటంటే మరొకసారి వినండి మీరందరూ జాగ్రత్తగా. అదనపు ఆదాయం గురించి, ఆర్థికపరమైన స్వేచ్ఛ గురించి, సొంత వ్యాపారం అనేది ఏర్పరచుకోవడం గురించి, చాలా ఖాళీ సమయం ఉండడం గురించి, వ్యక్తిపరమైన అభివృద్ధిని కోరుకోవడం కోసము, ఇతరులకు సహాయపడడం కోసము, కొత్త వ్యక్తులను కలుసుకోవడం కోసము, ఉద్యోగ విరమణ కోసము, ఓ వారసత్వాన్ని ఏర్పరిచి వెళ్ళాలనే ఉద్దేశంతోనూ మీ జాబితాను చూపడానికి ఒక సులువైన టెక్నిక్. మీ భావి సభ్యుడిని ఈ ప్రశ్న అడగండి. నెట్వర్కింగ్ బిజినెస్ను జనం ఎందుకు ప్రారంభిస్తారో మీకు తెలుసా? ఈ సాధారణ ప్రశ్నల్లో విశేషం ఏమిటంటే తెలీదు అని చెప్పడం ద్వారా మీకు ఒక అనుభూతి లభిస్తుంది. మీకు చూపిస్తాను ఉండండి అని చెప్పడానికి. అప్పుడు మీరు ఈ జాబితాను చూపించండి. మీ భావి అభ్యర్థి తనకు అర్థమైనట్టుగా అవును అని చెప్పినప్పుడు ఇలా అడగండి, ఎందుకు వాళ్ళు ఈ బిజినెస్లో చేరతారు? అప్పుడు ఆ వ్యక్తి నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఎందుకు ప్రారంభిస్తారని కొంత నిజమైన సమాచారం లేదా తనకు తెలిసి తెలియని కారణాలేవో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆ కారణాలు అన్నీ చెప్పడం అయిపోయాక ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడగండి. లేదు అని ఆ వ్యక్తి చెబుతాడు. అప్పుడు నేను చెబుతాను చూడండి అని ఈ ప్రాథమిక ప్రేరణ కారకాల గురించి వివరించండి. ఆ తర్వాత 5 దృఢమైన బంగారు ప్రశ్నల్ని అడగండి. మీరు అడగబోయే ఈ 5 ప్రశ్నలు అత్యంత విలువైనవి. నెట్వర్క్ మార్కెటింగ్లో తారాస్థాయికి చేరుకోవడానికి ఇవి మీకు ఎక్స్ప్రెస్ ప్రయాణంలా దోహదపడతాయి. అదే మీకు ప్రాథమిక ప్రేరణ కారకమైతే ఈ ప్రశ్నల్ని మీరు బాగా నేర్చుకొని వాటినే మీ అంతర్భాగంగా చేసుకోండి. ఈ ప్రశ్నల వరుస ఎంత మాత్రం మార్చకూడదు. అది నేర్చుకుంటారని మీకు ఇంతకుముందు వాగ్దానం కూడా చేశారు. కాబట్టి మీరు ఈ 5 దృఢమైన బంగారు ప్రశ్నలు అనేది మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మనం అడిగే క్రమం తప్పకుండా ఈ 5 ప్రశ్నలని మన భావి అభ్యర్థికి అనేది అడగాలన్నమాట. ఇవే 5 దృఢమైన బంగారు ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మీరు ప్రాధాన్యమిచ్చే నెంబర్ 1 అంశం ఏమిటి? అలాగే రెండవ ప్రశ్న, ఎందువల్ల మీరదే ఎంపిక చేశారు? మూడవ ప్రశ్న, ఎందువల్ల అది మీకంతగా ముఖ్యమైనది? నాలుగవ ప్రశ్న, ఆ అవకాశము దక్కకపోతే కలిగే పరిణామాలేంటి? ఐదవ ప్రశ్న, అది మీకెందువల్ల చికాకు కలిగిస్తుంది? ఈ 5 క్వశ్చన్స్ అనేది సీరియల్గా అడగాలి. కాబట్టి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మొదటి క్వశ్చను, మీరు ప్రాధాన్యం ఇచ్చే నెంబర్ 1 అంశం ఏమిటి? ఆయన ఆన్సర్ ఇచ్చిన తర్వాత సెకండ్ క్వశ్చన్ అడగాలి మనము, ఎందువల్ల మీరు అదే ఎంపిక చేశారు? అలాగే థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఎందువల్ల అది మీకంతగా ముఖ్యమైనది? అలాగే నాలుగవ క్వశ్చను, ఆ అవకాశం దక్కకపోతే కలిగే పరిణామాలేంటి? ఐదవ క్వశ్చను, అది మీకెందువల్ల చికాకు కలిగిస్తుంది? ఈ విధంగా ఈ ప్రశ్నల్ని ఒక్కొక్క మాటగా మీరు నేర్చుకోండి. ఈ ప్రశ్నల్ని అడుగుతున్నప్పుడు పక్కదారులు పట్టకండి. ఈ ప్రశ్నల్ని మీరు అదే వరుసలో అడగడం చాలా ముఖ్యం. కొందరు నెట్వర్కర్లు కొత్తగా వచ్చే భావి అభ్యర్థులతో మాట్లాడుతున్నప్పుడు ఉత్సుకత శైలిని ఉపయోగిస్తే మరికొందరు ప్రత్యక్ష శైలికి ప్రాధాన్యం ఇస్తారు. దిగువ ప్రస్తావించిన ఉదాహరణల్లో ఎక్కువగా ప్రత్యక్ష శైలిని ఉపయోగించడం జరిగింది, ఎందుకంటే దాన్ని అనుసరించడం సులభం. ఇక్కడ లిపిబద్ధం చేయబడినది నిజంగా జరిగిన ఇంటర్వ్యూలు. రే రూతులను కలుసుకున్న ఎంగి. రే రూతులు 25 ఏళ్ల ప్రాయంలో ఒక భార్యాభర్తలు. ఎంగి ఇంటికి అతి సమీపంలో కొత్తగా దిగారు. ఇరుగు పొరుగుల సంభాషణ మాట్లాడుకుంటున్నప్పుడు ఎంగి తన మార్కెటింగ్ బిజినెస్లో ఉంటున్నట్టుగా చెప్పి వీలు కుదిరినప్పుడు ఆ బిజినెస్ తీరుతెన్నులు ఎలా ఉంటాయో చెబుతానని రూతుకు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. తమకు అందులో పెద్దగా ఉత్సాహం ఉండదని, కారణం అసలు తమకు వ్యవధి దొరకడమే కష్టమని చెప్పింది రూత్. రే 2 ఉద్యోగాలు చేస్తాడని, రాత్రిళ్ళు తాము కొత్త ఇంటిని సర్దుకోవడంతోనే సరిపోతుందని ఆమె అంది. 2 ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్తగా ఇల్లు మారిన చాలామందికి ఇటువంటి పరిస్థితులు సర్వసామాన్యమని ఎంగి చెబుతూ
తాను ఆ బిజినెస్ గురించి చెప్పాలనే కుతూహలాన్ని మరొకసారి వ్యక్తం చేసి ఆ తర్వాత అయినా వాళ్లకు ఆ బిజినెస్ పట్ల ఆసక్తి ఏర్పడవచ్చని సూచించింది. ఆ తర్వాత తమ ఇంటికి కాఫీకి రావాల్సిందిగా ఆహ్వానించింది. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాగలరా అనేసరికి రే రూత్ అంగీకరించారు. వాళ్ళు 4 గంటలకి వచ్చారు. కుశల ప్రశ్నలు, కాఫీ అయిన తర్వాత తను నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నట్టుగా ఎంగి చెప్పింది. వాళ్ళు నెట్వర్క్ గురించి విన్నామని, అందులో ప్రయత్నించి విఫలమైన వాళ్ళు కూడా తమకు తెలుసునని చెప్పారు. వాళ్ళు అదేదో సబ్బుకు సంబంధించిన వ్యాపారం అనుకొని అది యాంవే లాంటిదేనా అని అడిగారు. ఎంగి ఆ తర్వాత వాళ్లకు విషయం ఇలా వివరించింది. ఎంగి చెప్తుందనమాట, జనం నెట్వర్క్ బిజినెస్ ఎందుకు ప్రారంభిస్తారో మీకు తెలుసా అని క్వశ్చన్ అడిగింది. ఎవరిని అంటే రేని. రే సమాధానం చెప్తున్నా, అంటే అది పిరమిడ్ అమ్మకాలు వంటిదే కదా. అప్పుడు ఎంగి అంటుంది, అదేమిటో నన్ను చూపించనియండి. ఎంగి యథాలాపంగా తన PFM కార్డు తీసి చూపించింది. నెట్వర్క్ మార్కెటింగ్ ప్రారంభించడానికి ఇవి ప్రధాన కారణాలు. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రాధాన్యమిచ్చే నెంబర్ 1 అంశం ఏమిటి అని క్వశ్చన్ వేసిండ్రు అనమాట. అప్పుడు రే అంటే మరి మా వరకు ఆర్థికపరమైన స్వేచ్ఛనే అని మనకు ఆన్సర్ చెప్పిందనమాట. అలాగే రూతు దృఢంగా ఖచ్చితంగా అదే అని కూడా సమాధానం చెప్పాడు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఎంగి, అలాగే ఎందువల్ల మీరు అదే ఎంపిక చేశారు? అప్పుడు రే రూత్ ఆన్సర్ చెప్తున్నారనమాట, ఎందుకంటే నేను ఇంటి తనఖా డబ్బు చెల్లించడానికి 2 ఉద్యోగాలు చేస్తున్నాను. రూత్ ఓవర్ టైం చేస్తుంది. ఆ విధంగా కుటుంబం పెరిగినప్పుడు ఈ సంపాదన నాకు ఆసరాగా ఉపయోగపడుతుంది. మాకు పుట్టబోయే పిల్లల్ని బాగా చదివించాలని అనుకుంటున్నాము. డబ్బు కోసం ఎప్పుడు కష్టపడే పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాము. అప్పుడు ఎంగి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసిందనమాట, ఎందువల్ల అది మీకంత ముఖ్యమైనది? అప్పుడు రే సమాధానం చెప్తూ, నేను చెప్పినట్టుగానే మా ఇంటికి రుణం చెల్లించాలి, మా పిల్లలకు మంచి చదువు చెప్పించాలి. రూత్కు నాకు ఆ అవకాశం అంతగా లేవు. అప్పుడు మళ్ళీ రూత్ కూడా కలిగించుకొని మాట్లాడుతుంది. ఆ మాటను అందుకుంటూ, అది రైటే, నా తల్లిదండ్రులు తమ అవసరాలు తీరడానికి ఎప్పుడూ డబ్బు కోసము సంఘర్షణ గురవుతూ ఉండేవారు. మా జీవితాలు కూడా అలా కాకూడదని అనుకుంటున్నాము. అప్పుడు ఎంగి తన తర్వాత క్వశ్చన్ అడిగిందనమాట, మీకు ఆ ఆర్థికపరమైన స్వేచ్ఛ లేకపోతే కలిగే పరిణామాలేమిటి? అప్పుడు రే ఆన్సర్ చెప్తుంది, మా తల్లిదండ్రులాగే మేము అదే జీవిత నౌకలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంటే బడ్జెట్ కఠినంగా ఉంటుంది, ఆదాయం తక్కువగాను ఖర్చు ఎక్కువగాను, జీవితాంతం అలా మా కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. అలాగే రూత్ కూడా కలిగించుకొని చెప్పడం స్టార్ట్ చేసింది, పిల్లల్ని బాగా చదివించాలంటే అందుకు చాలా ఖర్చు అవుతుంది. అదనంగా ఆదాయం అనేది లేకపోతే వాళ్ళ జీవితాల శుభారంభానికి మేము ఏ విధంగా దోహదం చేయగలము? అప్పుడు ఎంగి తర్వాత లాస్ట్ క్వశ్చన్ అడుగుతుందన్నమాట, అది మీకెందువల్ల చికాకు కలిగిస్తుంది? రే ఆందోళన స్వరంతో, మేం చెప్పినట్టుగానే ఆర్థికపరమైన స్వేచ్ఛను సాధించడానికి మేం ప్రయత్నించకపోతే ఆ సంఘర్షణ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఆ పరిస్థితిని ఎవరు కోరుకుంటారు? అలాగే రూత్ కూడా కల్పించుకొని, దీంతో పాటు ఉద్యోగ విరమణకు కూడా మేము ముందుగానే ప్లాన్ చేసుకోవాలి, అందుకే మేము ఇప్పుడు ఇంతగా కష్టపడుతున్నాము అని చెప్పి రే రూతులు అనేది సంభాషణ ఈ విధంగా జరిగింది. అలాగే దీంట్లో విశ్లేషణ ఈ విధంగా అయిందంటే, ఏ ఇతర దంపతులు చెప్పని అంశాలేవి ఈ సంభాషణ వాళ్ళు చెప్పలేదు. తేడా ఏమిటంటే, ఈ సంభాషణల్లో ఎంగి ఆ 5 దృఢమైన బంగారు ప్రశ్నలను ఉపయోగించింది. రూత్ రే వారి ప్రాథమిక ప్రేరణ కారకాలను వెల్లడించారు. ఒకవేళ ఎంగి ఆర్థికపరమైన స్వేచ్ఛ వారి PFM అని తనే ఎంపిక చేసి ఉంటే రే రూతులు అది ఆమె ఆలోచనలని తమది కాదని అనుకునేవారు. ఒకవేళ ఎంగి ఆర్థిక స్వేచ్ఛ గురించి మాట్లాడి ఉంటే రూత్ రేలు తమ అభ్యంతరాలను లేవనెత్తేవారు, ఎందుకంటే అది ఎంగి చెప్పింది కాబట్టి. కానీ ఆ విషయాన్ని ఆ జంటే చెప్పారు కాబట్టి అది నిజమే అయ్యింది. దానికి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఆ 5 ప్రశ్నలని చర్చిద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ప్రాధాన్యం ఇచ్చే నెంబర్ 1 అంశం ఏమిటి? అసలు నిజమైన ప్రశ్న ఏమిటంటే, నా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీరు ఈరోజు ఎందువల్ల చేరాలనుకుంటున్నారు? తమ ప్రాథమిక ప్రేరణ కారకము ఆర్థిక ప్రేరణ
స్వేచ్ఛ అని రే చెప్పాడు. అందువల్ల వాళ్ళిద్దరూ బిజినెస్లో చేరాలనుకున్నారు. రెండవ క్వశ్చన్, ఎందువల్ల మీరు అదే ఎంపిక చేశారు? ఈ ప్రశ్న నిజంగా అడిగే అంశం ఏమిటంటే ఏ కారణం చేత మీరు చేరాలనుకుంటున్నారు? దానికి వాళ్ళు తమ ఇంటిని తనఖా నుంచి విడిపించుకోవాలని, పిల్లల్ని బాగా చదివించాలని, ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పాలు కాకూడదని అనుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు. అలాగే మూడవ క్వశ్చను, ఎందువల్ల అది మీకంత ముఖ్యమైనది? ఈ ప్రశ్న నిజంగా ఏమంటుందంటే మళ్ళీ చెప్పండి, ఏ కారణం చేత మీరు ఇందులో చేరాలనుకుంటున్నారు? రే అన్నది నేను ఇంతకు ముందే చెప్పినట్టు అని తన చెప్పిందే మళ్ళీ చెబుతూ ఈ బిజినెస్లో చేరాలనుకునే కారణాలను మళ్ళీ వివరించాడు. రూత్ కూడా అతనితో చేరి ఆర్థిక స్వేచ్ఛ నెంబర్ 1 ప్రాధాన్యం కావడానికి గల మరికొన్ని కారణాలు ప్రస్తావించి తాము బిజినెస్లో చేరాలనుకుంటున్నట్టుగా చెప్పింది. ఆమె తల్లిదండ్రులు కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా కష్టాలు పడుతున్నట్టు, అటువంటి పరిస్థితులు తాము కోరుకోవడం లేదన్నట్టుగా తెలియజేసింది. అలాగే 4వ క్వశ్చన్ను, ఆర్థిక స్వేచ్ఛ లభించకపోతే కలిగే పరిణామాలేంటి? ఈ ప్రశ్న వాస్తవంగా అడిగేది ఏమిటంటే మీరు కానీ ఈ బిజినెస్లో చేరకపోతే కలిగే పరిణామాలేంటి అని. ఇప్పుడు ఇద్దరూ ఉద్వేగభరితమయ్యారు. యంగితో వాళ్ళు ఏం చెప్పారంటే తమ తల్లిదండ్రుల్లా తాము కష్టపడకూడదని, డబ్బు లేకపోవడం అనే కారణంతో వాళ్ళ పిల్లలు మంచి విద్యావకాశాన్ని కోల్పోకూడదని భావించారు. అలాగే 5వ క్వశ్చను, అది మీకెందువల్ల చికాకును కలిగిస్తుంది? ఈ ప్రశ్న అడగడం ద్వారా వాళ్ళు దేనికి మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తారో మళ్ళీ చెప్పవలసి వచ్చింది. ఇద్దరూ మళ్ళీ ఉత్సాహంగా చెప్పారు తమకు ఆర్థిక స్వేచ్ఛే ప్రధానమైన కారణమని. అందువల్ల బిజినెస్లో ఈరోజే చేరుతామని అన్నారు. ఆ సంగతి యంగితో వాళ్ళే చెప్పారు. ఆమె వాళ్ళతో చెప్పలేదు. ఒకవేళ యంగి కానీ ఈ విషయాలను వాళ్లకు చెప్పి ఉంటే వాళ్ళు తమ ఉత్సాహం చూపకపోవడానికి గల కారణాలను ఆమెకు చెప్పి ఉండేవారు. కానీ వాళ్ళే తామెందుకు చేరాలనుకుంటున్నారో చెప్పడం వల్ల ఆ కారణాలన్నీ వాస్తవాలయ్యాయి. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆ ప్రణాళిక ఎలా కార్యరూపం దాలుస్తుందో యంగి వివరించింది. ఈ బిజినెస్ ద్వారా కలిగే ప్రయోజనాలు, ఫలితాలు స్పష్టం చేయడానికి వాళ్ళ మాటలనే మళ్ళీ పేర్కొంది. వాళ్లకు కలిగే లాభాలు, తొలగే బాధలను వివరంగా చూపించింది. రే రూతుల దృష్టికోణంలో అదే వాళ్ళ కలలు సాకారమయ్యే మార్గం. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు తమ లక్ష్యాలను, భయాల గురించి తమ మాటలనే వింటూ వచ్చారు. ఇదంతా వాళ్ళదే కానీ యంగిది కాదు. బ్రూనో సమస్యను సాధించిన తీరు. బ్రూనో ఓ ఇంజనీరు. జిమ్ మొదలైన ఇతర ఇంజనీర్లతో కలిసి అసోసియేషన్ కమిటీలో పనిచేస్తుంటాడు. 1 సంవత్సరం క్రితమే నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ ప్రారంభించిన బ్రూనోకి రోజువారీ ఇంజనీరింగ్ పనుల నుంచి ఇదొక ఆట విడుపులా అనిపించేది. ఈ రంగంలో పరిధిని మరింత విస్తృతం చేయాలని ఆశించేవాడు. జిమ్తో ఈ బిజినెస్ అవకాశాల గురించి చాలా సందర్భాలలో బ్రూనో చెప్పాడు, కానీ అతను పెద్దగా ఉత్సాహం చూపలేదు. జిమ్ సోదరి ఇలాంటి పథకాల్లోని ఒక దాంట్లో ఉన్నందువల్ల అందులో చేరమని జిమ్తో చెప్పినా అతను తప్పించుకునేవాడు. తనొక ఇంజనీరే కానీ సేల్స్మెన్ కాదని, తన స్నేహితుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని చెప్పేవాడు. ఒకరోజు సాయంత్రం కాఫీ తాగుతున్నప్పుడు బ్రూనో యథాలాపంగా తన కొత్త బిజినెస్ కార్డును జిమ్కు చూపించాడు. ఆ కార్డు వెనుక ప్రాథమిక ప్రేరణ కారకాలు ముద్రించబడి ఉన్నాయి. జిమ్ ఆ కార్డును చూశాడు. ఆ కార్డులో బ్రూనో పేరు క్రింద నెట్వర్క్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే మాటలున్నాయి. బ్రూనో అడిగాడు, జిమ్ మీకు నెట్వర్క్ అంటే ఏమిటో తెలుసా? అప్పుడు జిమ్ ఆన్సర్ చెప్పాడు, మా సోదరి కూడా ఇందులో ఉందని చెప్పాను కదా, ఇది పిరమిడ్ పథకాలలో ఒకటి, అంతేనా అని ఆన్సర్ ఇచ్చాడు. బ్రూనో అన్నాడు, సరే మీకు అదేమిటో చూపిస్తానుండండి. బ్రూనో ఆ బిజినెస్ కార్డును వెనక్కి తిప్పి ప్రాథమిక ప్రేరణ కారకాల జాబితాను అతనికి చూపించాడు. బ్రూనో, జిమ్, ఈ జాబితాలో మీరు ప్రాధాన్యం ఇచ్చే నెంబర్ 1 అంశం ఏమిటి? అప్పుడు జిమ్ ఆన్సర్ ఇచ్చాడు, అంటే నాకు సొంత బిజినెస్ ఉండడం, ఇతరులకు సహాయపడడం అని ఆన్సర్ ఇచ్చాడు. బ్రూనో తర్వాత మనకు ఎందువల్ల మీరు ఆ రెండింటినే ఎంపిక చేశారని క్వశ్చన్ వేశాడు. జిమ్ అంటున్నాడు, నేనే సొంతంగా పనిచేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ఇంజనీరింగ్ ట్రెడ్మిల్ మీదే పనిచేస్తున్నాను. నేను సొంతంగా నెట్వర్కింగ్
నెట్వర్కింగ్ చేయగలిగితే ఆ విధంగా ఇతరులకు సహాయం చేయగలుగుతాను. అలా చేయడం నాకెంతో బాగుంటుంది. అలాంటి ఉద్దేశంతోనే నేను ఈ కమిటీ కోసం పనిచేయడానికి ముందుకొచ్చాను. అప్పుడు బ్రూనో ఇంకో క్వశ్చన్ వేశాడు, ఎందువల్ల అది మీకంతగా ముఖ్యమైంది అని క్వశ్చన్ వేశాడు. జిమ్ ఆన్సర్ చెప్తూ, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా భవిష్యత్తులో కూడా నేను ఆ పాత ట్రెడ్మిల్ పట్టుకునే వేలాడుతూ కష్టపడాలి. అదెలా ఉంటుందో మీకు తెలుసు కదా బ్రూనో. ఇప్పుడు నా ఉద్యోగ విరమణ గురించి పదే పదే ఆలోచించడం మొదలుపెట్టాను. అది నాకు చాలా చాలా విచారకరంగా ఉంది. ఇంకేదైనా చేయాలని నాకు అనిపిస్తూ ఉంది, కానీ 38వ ఏట నేను ఏమి చేసినా అది పెద్ద రిస్కే అవుతుంది అని ఆన్సర్ చెప్పాడు. బ్రూనో మళ్ళీ క్వశ్చన్ వేశాడు, మీ సొంత బిజినెస్ అంటూ లేకపోతే ఆ పరిణామాలు ఏంటి అని క్వశ్చన్ వేశాడు. జిమ్ ఇబ్బందికరంగా ఇందాక చెప్పినట్టే మళ్ళీ ఆ పాత పనిలోనే నలుగుతూ ఉండాలి. నా వయసులో ఉన్నవాళ్ళు ఆ పని ఒత్తిడి వల్ల అనారోగ్యంతో చనిపోతున్నారు. నాకు కానీ ఎక్కువ సమయం ఉంటే మా అబ్బాయి స్కూల్లోని పేరెంట్స్ కమిటీలో చేరవచ్చు. చాలా సమయాన్ని నా వర్క్షాప్లో సొంత పనులు చేసుకుంటూ గడపొచ్చు. ఇతరులు నా జీవితాన్ని నియంత్రించడం నాకు చాలా నిరుత్సాహకరంగా ఉంది అని ఆన్సర్ చెప్పాడు. బ్రూనో మళ్ళీ క్వశ్చన్ వేశాడు, అది మీకెందుకు చికాకు కలిగిస్తుంది? అప్పుడు జిమ్ అన్నాడు, ఎందుకంటే నాకు టైం ఉంటే మరో రకంగా నా పనులు చేసుకోవచ్చు. తక్కువ పని చేస్తూ ఎక్కువ జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని. ఒక మార్పు కోసము నా కోసమనే నేను కొన్ని పనులు చేయాలనుకుంటున్నానని ఆన్సర్ ఇచ్చాడు. అలాగే బ్రూనో మాట్లాడుతూ, సరిగ్గా మీలాంటి వాళ్ళు చేయడం కోసమనే ఈ నెట్వర్క్ బిజినెస్ను రూపొందించడం జరిగింది. దీనివల్ల మీకు కావలసినంత సమయం ఉంటుంది, ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది, సొంత బిజినెస్ చేసుకోవడంలోని ప్రయోజనాలు ఉంటాయి. కొత్త కెరీర్ను ప్రారంభిస్తున్నామనే రిస్క్ లేకుండా మీరు ఇతరులకు సహాయపడడానికి అవకాశాలు ఉంటాయి. నాకు అది ఎలా ఉపయోగపడిందో మీకు ఇప్పుడు వివరిస్తాను అని చెప్పాడు. నిజానికి 1 సంవత్సరంగా ఈ బిజినెస్లో జిమ్కు ఆసక్తి కలిగించడానికి ప్రయత్నాలు చేశాడు బ్రూనో, కానీ అవి ఫలించలేదు. బ్రూనో ఈ దృఢమైన 5 బంగారు ప్రశ్నల రహస్యాన్ని నేర్చుకున్నాక అప్పుడు తను 1 సంవత్సరంగా జిమ్ భవిష్యత్తు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా గ్రహించాడు. అయితే అదంతా బ్రూనో ఆలోచనగానే కానీ జిమ్ది కాదు. బ్రూనో కార్డు వెనుక ఉన్న ఆ జాబితా దృఢమైన 5 బంగారు ప్రశ్నలు జిమ్ మనసు విప్పి మాట్లాడడానికి, బిజినెస్లో చేరాలని అనుకోవడానికి దోహదం చేశాయి. జిమ్ ఆ బిజినెస్ ప్లాన్ను చూసిన తర్వాత తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఇంతకుముందు ఎవరూ దీన్ని నాకెందుకు చూపలేదు అని అడిగాడు. దానికి సమాధానం ఏమిటంటే, ఇదివరకు అతన్ని ఈ బిజినెస్లో చేరమని చెప్పారే కానీ అతని ప్రాథమిక ప్రేరణ కారకాల గురించి మాట్లాడమని ఎవ్వరూ అడగలేదు. అలాగే ఇంకొక స్టోరీ ఫ్రెండ్స్, దంతవైద్యుడు ప్రశ్నలకు ఎలా గురయ్యాడు. ఈ సంఘటన నాకే జరిగింది. నా డెంటిస్టు ఫ్రాంక్ వయసు 44 సంవత్సరాలు. ఆయనకు బీచ్ వద్ద $1 మిలియన్ ఖరీదు చేసే సొంత ఇల్లు ఉంది. చాలా ఖరీదైన కారు ఉంది. ఎప్పుడూ బిజీగా ఉంటాడు. చాలామంది దృష్టిలో అతను జీవితంలో విజయం సాధించిన వ్యక్తే. ఒకరోజు నేను స్థానిక షాపింగ్ సెంటర్లో ఉండగా ఆయన దగ్గరలోని ఓ రెస్టారెంట్లో కూర్చొని ఉండడం చూశాను. కాఫీకి వెళ్ళి నేను ఆయన్ని కలుసుకున్నాను. ఎలెన్, బిజినెస్ ఎలా ఉంది ఫ్రాంక్ అని అడిగాడు. ఫ్రాంక్ ఆన్సర్ చెప్తూ పెద్దగా ఉత్సాహం చూపకుండా ఓకే అన్నాడు. అప్పుడు ఎలెన్ క్వశ్చన్ చేశాడు తమాషాగా, ఏంటి ఫ్రాంక్, బీచ్ దగ్గర ఇల్లు, బోలెడంత పని ఉంటుంది, చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటారు, ఇక మీకేం లోటు, అంతా బాగానే ఉంటుంది కదా అని అడిగాడు. అప్పుడు ఫ్రాంక్ అంటున్నాడు, అదేముంది, కేవలం బ్రతకడానికి. ఎలెన్ అన్నాడు, సరే అది మీకు నచ్చకపోతే వదిలేసి మరొకటి ఏమైనా చేయొచ్చు కదా అని అడిగాడు. ఫ్రాంక్, అలాంటిదేమైనా నేను చేయగలనా అని నా సందేహం. అప్పుడు ఎలెన్ అంటున్నాడు, ఎందుకు చేయలేరు? ఫ్రాంక్ నిర్లిప్తంగా, ఎందుకంటే నేను దంతవైద్యుణ్ణి, నేనెప్పుడు డెంటిస్ట్నే, అదే కదా నేను చేయగలిగేది అని ఆన్సర్ ఇచ్చాడు ఫ్రాంక్. అప్పుడు ఎలెన్ మాట్లాడుతూ ఆసక్తితో, అది సరే ఫ్రాంక్, మీరు డెంటిస్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు? ఫ్రాంక్, యూనివర్సిటీలో ఉన్నప్పుడు, అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు, అప్పుడు నేను మెడిసిన్ చేయలేదు, దంతవైద్యమే నా తర్వాత ఎంపిక అయ్యింది. అప్పుడు ఎలెన్ అన్నాడు, డెంటిస్ట్ అవ్వాలని మీరు కోరుకున్నారా? ఫ్రాంక్ చటుక్కున, నిజానికి కాదనే చెప్పాలి, కానీ ఆ రాబడి ఖర్చులను సంభాళించడానికి పనికొస్తుందని చెప్పాడు. ఎలెన్, మరైతే ఓ 18 ఏళ్ల కుర్రాడు మీ దగ్గరకు వచ్చి ఆ తర్వాతి 20 ఏళ్లలో మీరేం చెయ్యాలో చెబితే అతని మాట వింటారా? ఫ్రాంక్ నవ్వుతూ, 18 ఏళ్ల కుర్రాడు వచ్చి
44 ఏళ్ల వాడికి జీవితం గురించి ఏం చెబుతాడు అని ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడు ఎలెన్ చెప్తూ, అంటే మీరు అతని మాట వినరన్నమాట. ఫ్రాంక్ అన్నాడు, ఆ అవకాశమే లేదు. ఎలెన్ అంటున్నాడు, మరైతే మీరు ఎందువల్ల? దాంతో ఆ సంభాషణ అక్కడ ఆగిపోయింది. ఫ్రాంక్ నిరుత్తరుడు అయ్యాడు. ఎందుకంటే 18 ఏళ్ల యూనివర్సిటీ కుర్రవాడు అప్పటికప్పుడు కొన్ని క్షణాల్లో ఏమీ ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం 44వ ఏట కూడా అతని జీవన గమనాన్ని నిర్దేశిస్తూ వస్తుంది. ఆయనపై ఈ ప్రశ్న ప్రభావం ఏమిటని గమనించాను. అది వదులుకోకూడదని ఒక చక్కని అవకాశమని నాకు అనిపించింది. PFM జాబితా ముద్రింపబడి ఉన్న నా బిజినెస్ కార్డును జేబులోంచి తీశాను. దాన్ని అతను ముందు ఉంచాను. ఎలెన్, ఫ్రాంక్, ఈ జాబితాను చూడండి. మీరు ప్రాధాన్యం ఇచ్చే నెంబర్ 1 అంశం ఏమిటంటారు? కొద్దిసేపు మౌనం వహించి చివరకు చెప్పారు. ఫ్రాంక్ చెప్పాడు, ఏంటంటే ఎక్కువ ఖాళీ సమయం కావాలి అని చెప్పాడు అనమాట. అప్పుడు ఎలెన్ అన్నాడు, ఎందువల్ల మీరు అదే ఎంపిక చేశారని క్వశ్చన్ వేశాడు. ఫ్రాంక్ అంటున్నాడు, నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేస్తాను. ఉదయం 8 నుంచి 8:30కు వచ్చే నా మొదటి రోగి కోసం రెడీ అవుతాను. సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాను. రోజంతా అందరూ తమ బాధల గురించి ఫిర్యాదు చేసేవాళ్ళే. నన్ను కలుసుకోవడంలో వాళ్ళకి ఎలాంటి సంతోషం ఉండదు. నా కోసం, నా పిల్లల కోసం కేటాయించడానికి నాకు సమయమే ఉండదు. వారాంతంలో కూడా నలుగురు మెచ్చుకునే పని ఏమీ చేయలేక విసుగొత్తిపోయాను. ఖాళీ సమయం అన్నది నాకెప్పుడు దొరకడం లేదు. అప్పుడు ఎలెన్ అన్నాడు, ఎందువల్ల అది మీకు అంతగా ముఖ్యమైనది? ఫ్రాంక్ ఇబ్బందికరంగా చెబుతూ, ఇంతకుముందే చెప్పినట్టు నా జీవితము నిమిషాల వారి షెడ్యూల్తో నడుస్తుంది. నేను ఓ స్కూల్ మాస్టర్ అయితే బాగుండేది. అప్పుడు నాకు బోలెడంత సమయం ఉండేది అని, సెలవు రోజులు ఉండేటివని ఆన్సర్ ఇచ్చాడు. ఎలెన్ అన్నాడు, అంటే ఫ్రాంక్ చెప్తున్నాడు, దంత వైద్యం గురించి మొదట నేను అనుకోలేదు. అది చెయ్యాలని నేను నిర్ణయించుకున్నప్పుడు అలా ఫ్రాంక్ 5 నిమిషాల పాటు ఆవేశంగా మాట్లాడాడు. దంత వైద్యం అనే జైల్లో తనేలా చిక్కుకున్నది వివరిస్తూ చెప్పాడనమాట. ఎలెన్ మళ్ళీ క్వశ్చన్ వేశాడు, ఖాళీ సమయానికి అవకాశం లేకపోతే అప్పుడు కలిగే పరిణామాలేంటి అని క్వశ్చన్ వేశాడు. ఫ్రాంక్ నిరాశగా, నా శేష జీవితాన్ని సర్జరీ సంఖ్యలకే పరిమితం చేయాల్సి వస్తుంది. పిల్లలు వేగంగా ఎదుగుతూ వస్తున్నారు. వాళ్ళతో గడపడానికి నాకు సమయమే లభించడం లేదు. మీ జీవితంలో ఈ ఒత్తిడులు ఇక చాలు అని నా భార్య అంటోంది. ఫ్రాంక్ ముఖం పాలిపోయింది. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతనిలో దుఃఖం పొంగి పొరులుతుందని నాకు అనిపించింది. 20 ఏళ్లుగా అతని మనసులో అణిచిపెట్టుకున్న భావాలను అతని మొదటిసారి మాటల్లో వ్యక్తం చేశాడు. అప్పుడు నెక్స్ట్ ఎలెన్ మృదువుగా మాట్లాడుతూ అదంతా మీకెందుకు చికాకు కలిగిస్తుంది ఫ్రాంక్ అని అడిగాడు. ఫ్రాంక్ జవాబు చెప్పలేదు. అతను చెప్పలేకపోయాడు. నిజమే, అతను బాధకు గురయ్యాడు. అలా మౌనం కూర్చుండిపోయాడు. ఇంకా ఏదో చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోలేదు. చెప్పినా ఆయన వినే స్థితిలో లేడు. నేనైతే కాన్ఫ్లెక్స్ కొనాల్సి ఉంది, కానీ ఫ్రాంక్ జీవితాన్ని మార్చే కార్యక్రమం నాకు లేనే లేదు కదా. 3 నెలల తర్వాత ఫ్రాంక్ను చూడడానికి అతని హాస్పిటల్కు వెళ్ళాను. ఆయన ఎక్కడికో వెళ్ళాడని రిసెప్షనిస్ట్ చెప్పింది. ఒక సోమవారం నాడు ఫ్రాంక్ వచ్చి అక్కడ ప్రాక్టీస్ను తన మిత్రుడు కొనసాగిస్తున్నాడని, కొంతకాలం పాటు తను అక్కడికి రాకుండా విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పాడట. 3 నెలల పాటు అతన్నెవ్వరూ చూడలేదు. 1 సంవత్సరం తర్వాత ఫ్రాంక్ అమెరికాలో ఉన్నాడని, కమిషన్ పద్ధతిపై మెటల్స్ అమ్ముతున్నాడని, ఇప్పుడు చాలా తీరుబాటుగా ఉన్నాడని విన్నాను. ఇప్పటికీ నాకు ఫ్రాంక్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఇక్కడ ఏం జరిగిందో అదే ముఖ్యమైనది. ఈ టెక్నిక్ అనేది ఎంత శక్తివంతమైనదో అది అనుకోని విధంగా జీవితాలను ఏ విధంగా మార్చివేస్తుందో చెప్తుంది. బహుశా ఫ్రాంక్ ఇప్పుడు ఎక్కడో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తూ ఉండాలి. ప్రాధాన్యత లేని భావి సభ్యుడు, కొన్ని సందర్భాలలో మీరు కలుసుకునే భావి సభ్యుడు తనకు ఓ ప్రాధాన్యం అంటూ ఏదీ లేదని చెప్పవచ్చు. కొందరైతే 2-3 కారణాల వల్ల తమకు 1వ నెంబర్ ప్రాధాన్యం అంటూ ఏదీ లేదని చెప్తారు. మొట్టమొదటిగా నిజంగా వాళ్లకు 1వ నెంబర్ ప్రాధాన్యం లేదా 2వ, 3వ ప్రాధాన్యాలు ఉండవు. అటువంటి సందర్భాలలో వాళ్ళు మీకు సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్పి మరో అభ్యర్థి కోసం చూడండి. ఆశలు, కలలు, ప్రాధాన్యాలు లేని వాళ్ళ కోసం మీరు మీ సమయాన్ని వృధా చేయకండి. 2వది, వాళ్ళు కాని ప్రాధాన్యాన్ని అనుసరించవలసి వస్తే దాన్ని ఎంపిక చేసుకోవడానికి కూడా భయపడతారు. అలాంటి భావి సభ్యులతో ఇలా వ్యవహరించండి.
మీ 1వ నెంబర్ ప్రాధాన్యం ఏమిటని క్వశ్చన్ చేసినప్పుడు భావి సభ్యుడు నిజానికి అలాంటివి ఏమీ లేవు అని ఆన్సర్ చెప్పినప్పుడు మీరు ఏమీ లేవా అని మళ్ళీసారి అడగాలి. తర్వాత భావి సభ్యుడు ఏమంటారంటే లేవు, ప్రస్తుతానికి నాకేమి ముఖ్యం కాదు అని ఆన్సర్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు క్వశ్చన్ వేయాలి. మామూలుగా అయితే సరే ఏదో ఒకటి ముఖ్యమని చెప్పాల్సి వస్తే అది ఏమై ఉంటుంది అని అప్పుడు భావి సభ్యుడు సరే ఏదో ఒకటి ముఖ్యమైతే అది ఆర్థికపరమైన స్వేచ్ఛ మీరు చెప్పడం ఎందువల్ల అని అడిగితే భావి సభ్యుడు ఎందుకంటే డబ్బు సంపాదన అనేది ముఖ్యం కదా. మరి అప్పుడు మీరు దృఢమైన 5 బంగారు ప్రశ్నలు సంభాషణ కొనసాగించండి. మౌనంలోని శక్తి. మీరు ఒక ప్రశ్న అడిగిన తర్వాత సభ్యుడు మీకు సమాధానాన్ని సమగ్రంగా ఇచ్చే వరకు మీరు అసలు మాట్లాడకండి, మౌనంగానే ఉండండి. వాళ్ళ ప్రాధాన్యాలు ఎంపిక చేసుకునేటప్పుడు సహాయపడాలనే ప్రలోభాలకి మీరు లోను కాకండి. అది తప్పకుండా వాళ్ళ ఆలోచనగానే ఉండాలి, కానీ మీది కాకూడదు. వాళ్ళెందుకు ఈ బిజినెస్లో చేరడం అవసరమని భావిస్తున్నారో ఆ విషయాన్ని వాళ్ళే చెప్పాలి. భావి సభ్యుడి జీవితంలో ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగడం, ఆ సమాధానాల ద్వారా భావ వ్యక్తీకరణకు సమయాన్ని ఇవ్వడం అనేది బహుశా వాళ్ళ జీవితంలో అదే మొదటిసారే ఉంటుంది. మీ భావి సభ్యుని గతంలో నెట్వర్క్ మార్కెటింగ్కు సంబంధించి చాలాసార్లు ఎవరైనా సంప్రదించి ఉన్నప్పటికీ ఇలా ఒకరు ప్రశ్నలు అడిగి మౌనంగా ఉండడం అనేది బహుశా మొదటిసారి అయి ఉంటుంది. భావి సభ్యులు చెప్పే సమాధానాలు రానున్న రోజుల్లో బిజినెస్ పరంగా ఏ మేరకు నిబద్ధులై ఉంటారనే అంశాన్ని సూచిస్తాయి. మేకల మందలో నుంచి గొర్రెలను వేరు చేయడం ఎలా? దృఢమైన 5 బంగారు ప్రశ్నలకు భావి సభ్యుడు చెప్పే సమాధానాల్లో కనిపించే నిజాయితీ, ఆ లోతులను బట్టి వాళ్ళు బిజినెస్లో ఎలా ప్రేరణ పొందగలుగుతారనేది స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ సమాధానాలు ఆలోచన రహితంగా అతి సాధారణంగా నమ్మించేలా లేకపోతే వాళ్ళను మీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఆహ్వానించడమా వద్దా అనే విషయంలో మీరు జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. మీరు భావి సభ్యుడిలో అంతర్లీనంగా రగిలే జ్వాల వంటిది లేకపోతే ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడం మినహా ఏ పని చేయలేడు. మీ దృఢమైన 5 బంగారు ప్రశ్నలకు వాళ్ళిచ్చే సమాధానాలు బలహీనంగా ఉంటే వాళ్ళను వదిలేసి మరో సభ్యుడిని చూడడం మేలు. బలహీనంగా స్పందించే భావి సభ్యులు నిరుపయోగంగా ఉంటూ మీ సమయాన్ని నిరంతరం వృధా చేస్తూ ఉంటారు. ప్రాధాన్యాలు కలలు ఉన్న భావి సభ్యులు మీ ప్రమేయం లేకపోయినా కూడా విజయాలను సాధిస్తారు. ప్రాధాన్యాలు ఉన్న భావి సభ్యులు ఎప్పుడూ విజయాలు సాధిస్తారు. మీరు ఆ ప్రక్రియని వేగవంతం చేయడానికి సహాయపడతారు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ను నెలకొల్పడం ఓ తోట పెంచడం వంటిదే. మీరు భూమిని దున్నుతారు, ఎరువులు వేస్తారు, కలుపు మొక్కల్ని తొలగించి చెడు వాతావరణం నుంచి తోట సంరక్షించబడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తోటలో కొన్ని విత్తనాలు మాత్రమే ఎదుగుతాయి, మరికొన్ని వాడిపోతాయి. మీరు చేయగలిగిందల్లా నీరు పోయడం, ఎరువు వేయడం, కలుపును తొలగించడమే. బలమైన విత్తనాలు మీ ప్రమేయం లేకుండానే ఎదుగుతాయి. మీరు నాటిన విత్తనాలు బలహీనమైనవి అయి ఉంటే మీరెప్పటికీ వాటిని గమనిస్తూనే ఉండాలి. ఎప్పటికైనా పెరుగుతాయనే ఆశతో ఓ బలహీనమైన విత్తనాన్ని పోషించడం ద్వారా అది దృఢమైన అందమైన మొక్కగా ఎదుగుతుందని మీరు నమ్మితే అది మూర్ఖత్వమే అవుతుంది. అలా ఎదుగుదల అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అసలైన రహస్యం ఏమిటంటే మీరు బలమైన విత్తనాలను నాటాలి. దృఢమైన 5 బంగారు ప్రశ్నల్లోని ప్రయోజనం అదే. విత్తనాన్ని నాటే ముందు దాని దృఢత్వం ఏమిటనేది ఈ 5 ప్రశ్నలు పరిరక్షిస్తాయి. భావి సభ్యుడు ఈ ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలు చెప్పకపోతే అతను సరైన వ్యక్తి కాదనే భావించాలి. బహుశా అతనికి ఆ సమయం సరైనది కాకుండా ఉండాలి, లేదా అతను ఉత్పాదనలను మామూలుగా కొనుగోలు చేసేవాడై ఉండాలి. మీరు వీలైనంత మందిని భావి సభ్యులుగా స్పాన్సర్ చేయండి, కానీ మీరు ఎక్కువ సమయాన్ని బలమైన విత్తనాలకే వెచ్చించండి. జాబితాను ఒప్పందంతో బృందంతో ఉపయోగించండి. ఒక బృందంగా ఉన్న భావి సభ్యులకు ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది విధానం సత్ఫలితాలను ఇస్తుందని కాస్త అభ్యాసనంతో మీరే గ్రహిస్తారు. మీరు ముందుగా తయారు చేసిన PFM జాబితాను ఉపయోగించవచ్చు, లేదా జనం నెట్వర్క్ మార్కెటింగ్ గ్రూప్లో ఎందుకు చేరాలో కారణాలు చెప్పమని అభ్యర్థులను అడగవచ్చు. తయారుగా ఉన్న జాబితాలో నుంచి ఎవరైనా మీరు ప్రాధాన్యమిచ్చే నెంబర్ 1 అంశం ఏమిటని అడగవచ్చు. తర్వాత ఆగిపోవచ్చు. తర్వాత ఇదే ప్రక్రియ 2వ 3వ భావి సభ్యులకు అడగడం మళ్ళీ కొనసాగించాలి. అలా కొంతసేపట్లో ఈ బిజినెస్లో తామెందువల్ల చేరుతున్నారో అక్కడున్న
అభ్యర్థులందరూ చెబుతారు. ప్రజెంటేషన్ సమయంలో ఆ జాబితాను మీరే చేత్తో రాయాలని భావిస్తే ముందుగా చెప్పడానికి ప్రాధాన్యం చూపిన ప్రతి వ్యక్తిని ఎందువల్ల మీరు అదే ఎంపిక చేశారో అని అడగండి. తర్వాత తక్కిన ప్రశ్నల్ని అడగడం కొనసాగించండి. తాము బిజినెస్లో ఎందుకు చేరుతున్నామని బృందంలోని ప్రతి ఒక్కరూ తక్కిన వారికి చెప్పడం అనేది చాలా సరదా అయిన విషయం. దీనివల్ల మీరు ప్రత్యేకించి ఒక నివేదికను ఇవ్వవలసిన అవసరం ఉండదు. మీరు చేయవలసిందల్లా తలుపుతూ అందరినీ ప్రోత్సహించడమే. అలాగే 3వ బటను సరైన బటన్ నొక్కండి. ప్రణాళికను చూపించడం. ఇక్కడే చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లు చాలా రాణిస్తారు. సరైన బటన్ను కనుగొనండి. అవి 2వ కీలో ఆవిష్కరించబడే ఆశలు, భయాలు, కలలకు మీ ప్రణాళిక ఏ విధంగా పరిష్కారం అవుతుందో ఇప్పుడు మీరు చూపిస్తారు. అలాగే మీరు బిజినెస్ ప్లాన్ను సమర్పించే ఈ విధానము చూపించబడినదే కాకుండా మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే తర్వాత నివేదికను అవగాహన చేసుకోవడమే చాలా ముఖ్యం. బిజినెస్ ప్లాన్ అనేది ఒక సమస్యకు పరిష్కారం లేదా ఒక కలను సాకారం చేసుకోవడానికి చూపే మార్గం. ఓ పరిష్కారం అనేది తార్కిక దృష్టిలో ఉండాలి. తర్కం మనస్సును తెరిపిస్తుంది. దృఢమైన 5 బంగారు ప్రశ్నల ఉద్వేగాలను బయటకు తీసుకొస్తాయి. కాబోయే అభ్యర్థులు తామే తమ సొంత పరిష్కారాలను కనుగొనడానికి ప్రేరణ కలిగిస్తాయి. ఒక వ్యక్తిలోని ప్రాథమిక ప్రేరణ కారకాన్ని ఆవిష్కరించకుండా కేవలం పరిష్కారాన్ని చూపిస్తే అత్యుత్సాహంతో కాబోయే అభ్యర్థి ఈ ప్రవాహంలో కొట్టుకుపోవచ్చునేమో కానీ ఉద్వేగభరితంగా ప్రేరణ పొందలేడు. అందువల్ల కొందరు కాబోయే సభ్యులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే చల్లబడిపోయి ఉత్సాహాన్ని కోల్పోతుంటారు. ప్లానును చూపించినప్పుడు మీకు కాబోయే సభ్యుల సొంత మాటలనే ప్రణాళికలకు ఉపయోగించండి. ఉదాహరణకు, అంటే మీ గమ్యాన్ని మీరే నియంత్రించుకోగలుగుతారు. మీ కుటుంబంతో గడపడానికి మీకు ఎక్కువ సమయం లభ్యమవుతుంది. లేదా అంటే మీరు హుందాగా ఉద్యోగ విరమణ చేస్తారు. మీరు కోరుకున్న విధంగా సౌకర్యవంతంగా ఉండగలుగుతారు. మీరు బిజినెస్ ప్లాన్ చూపిస్తున్నప్పుడు మీ కాబోయే సభ్యుడు వాడిన మాటల్ని తిరిగి ఉపయోగిస్తూ అది వాళ్ళకు వ్యక్తిగతమైపోతుంది. అది అర్థవంతంగాను స్ఫూర్తిదాయకంగాను ఉంటుంది. అవి వాళ్ళ ఆలోచనలు, మాటలే, మీవి కాదు. కాబట్టి 4వకి బిజినెస్కు కట్టుబడేలా చేయండి. ఈ మెలకువలన్నీ సూచించిన విధంగా సరిగ్గా అనుసరించి ప్రజెంటేషన్ ఇస్తే కాబోయే సభ్యుడిని బిజినెస్లో చేరమనడం పెద్ద నాటకీయ పరిణామం ఏమీ కాదు. వాళ్ళే స్వయంగా అత్యధికోత్సాహంతో రంగప్రవేశం చేయడానికి ఉద్యుక్తులవుతారు. ఇక బిజినెస్ను ప్రారంభించడమే స్పష్టంగా జరగవలసిన ప్రక్రియ. అసలు బిజినెస్ను ప్రారంభించడమే నిర్దిష్టంగా సహజంగా జరగవలసిన పని అన్నట్టుగా మీ ప్రజెంటేషన్ ఉండేలా ఎప్పుడు శ్రద్ధ వహించండి. మీ శైలి వ్యాపారబద్ధంగా ఉన్నా అది విశ్రాంతంగా ప్రతిరోజు చేస్తున్నట్టుగా ఉండాలి. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే కాబోయే సభ్యుడు బిజినెస్లో చేరడానికి సరైన సమయం వచ్చినప్పుడు మీరు వాళ్ళని చేరమని తప్పక అడగాలి. స్పష్టంగా, నమ్మకంగా, ఖచ్చితంగా వ్యవహరించండి. వాళ్ళను ఈరోజే చేరాలని కోరుతున్నట్టుగా చెప్పండి. ఈరోజే, రేపు కాదు అన్నట్టు చెప్పాలి. ఈ విధానం ఎందువల్ల పనిచేస్తుంది అంటే అవును అనిపించుకోవడానికి ఈ 4 తాళం చెవుల విధానం నిరూపితమైన మార్గం. అందువల్ల అత్యధిక ఫలితాలు సాధించడానికి ఈ సూత్రాన్ని తప్పనిసరిగా అనుసరించండి. నేను కలుసుకున్న చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లు మంచుగడ్డను కరిగించే దశలో సమర్థులుగా ఉన్నారు. ఇతరులతో స్నేహపూర్వకంగా మాట్లాడి సన్నిహితాన్ని నెలకొల్పడం ఎలాగో బాగా నేర్చుకున్నారు. అయితే చాలామంది సరైన బటన్ను కొనండి దశకు వచ్చేసరికి అంత సామర్థ్యంగా అనిపించదు. వాళ్ళు మంచుగడ్డను కరిగించే దశ నుంచి తిన్నగా సరైన బటన్ నొక్కండి దశకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ విశిష్టంగా ఉన్నప్పటికీ కాబోయే సభ్యులు సముచితంగా ప్రేరణ పొంది ఉండరు. కారణం వాళ్ళు ఉద్యోగభరితంగా కలవరానికి గురై ఉండరు. చాలామంది కాబోయే సభ్యులు ప్లాన్ను వివరించినప్పుడు ఉద్వేగభరితులవుతారు. కానీ 1 రోజు 2 రోజుల తర్వాత పూర్తిగా చల్లబడి పోతుంటారు. కొందరు నెట్వర్కర్లు బిజినెస్ ప్లాన్ను చూపించడంలో ఎంతగా సంబరపడిపోతుంటారంటే తమ ఆలోచనను అప్పుడే విక్రయించినట్లుగా భావిస్తారు. కానీ అలా మాట్లాడుతూ ఆ ఆలోచనను తిరిగి వాళ్ళే కొనుక్కునేలా ప్రవర్తిస్తారు. కాబోయే సభ్యులు తాము వద్దనుకునే బాధలకు లేదా పొందాలనుకునే ప్రయోజనాలకు బిజినెస్ ప్లాన్ అనేది కేవలం పరిష్కారమే. కాబోయే అభ్యర్థి ప్రాథమిక ప్రేరణ కారకాన్ని ఆవిష్కరించి ఆ వ్యక్తిలోని జ్వాలను రగిలించకుండా కేవలం బిజినెస్ ప్లాన్ వివరించడంలో అసలు ప్రయోజనమే లేదు.
సరైన బటన్ను కనుగొనడంలో మీరు గట్టికులైతే బిజినెస్కు కట్టుబడేలా చేయడంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబోయే సభ్యులను ఉద్వేగభరితంగా రగులుకోవడం అనేది ఎలాగో మీకు తెలిసినప్పుడు తమ సమస్యలకు సొంత పరిష్కారాలు ఏమిటో వాళ్ళే చూసుకుంటారు. సరైన బటన్లు కనుగొనండి, వాటిని నొక్కండి. అప్పుడు నెట్వర్క్ను విస్మరించడం తేలిక అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనము ఈరోజు అవును అనిపించడం ఎలా అనేది ఈ 4 శక్తివంతమైన బటన్ల గురించి మనము వివరంగా తెలుసుకోవడం జరిగింది. అలాగే మనము నెక్స్ట్ విభాగము 3 అనేది మనము మనకు ప్రజెంటేషన్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు విన్న వాళ్ళు, మనకు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఇంకా మీరు చేయడం వల్ల నాకు ఇంకా కొత్తవి చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు మీరు ఈ మనకు తాళం చెవులను అనేది వింటూ ఉంటే మనం ఎదుటి వ్యక్తులని అవును అని ఏ విధంగా అనిపించవచ్చు అనేది క్లుప్తంగా చెప్పడం జరిగింది. కాబట్టి 1-2 సార్లు మనం చదవడం వల్ల, వినడం వల్ల మనకు ఇది వచ్చేసి మనకు అవగాహనలో మైండ్లో ఫిక్స్ అయిపోయినప్పుడే మనం ఈ విధంగా మనకు చేయడం ద్వారా మనము ఎదుటి వ్యక్తిని అవును అనిపించడానికి చాలా దోహదపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.